హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు రాజీవి. నేను లాస్ట్ వీడియోలో ధ్యానం చేయండి, మీ పిల్లలతో కూడా ధ్యానం చేయించండి, చాలా మంచిదని చెప్పాను కదా. అసలు ధ్యానం ఎలా చేయాలో మీ ఎవరికి చెప్పలేదు కదా. అందుకని ఈ వీడియోలో నేను అసలు ధ్యానం ఎలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హౌ టు మెడిటేట్ అండ్ హౌ టు కాన్సన్ట్రేట్ అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా కూర్చొని ఆసనం వేసుకొని దృష్టిని నాసికాగ్రంలో కానీ, మన రెండు కనుబొమ్మలు ఉంటాయి కదా, మనం బొట్టు పెట్టుకునే ప్లేస్ ఆ కుంకుమ పెట్టుకునే ప్లేస్లో కానీ, సహస్రారం అంటే బ్రహ్మరంధ్రం దగ్గర కానీ, హృదయస్థానం అంటే హార్ట్ ప్లేస్లో కానీ మీకు అనుకూలమైన చోట మనసును నెలకొల్పి మన యొక్క యథార్థ స్వరూపం గురించి చింతన చేయాలి. ఇక మనసుని పరిపరి విధాలుగా బయటకు పోనీయకుండా అరికట్ట. యాక్చువల్లీ మెడిటేషన్లో చాలా టైప్స్ ఉన్నాయండి. నేను దృష్టిని నాసికాగ్రం మీద కానీ, హార్ట్ మీద కానీ, ఇట్లా సహస్రారం దగ్గర కానీ పెట్టమన్నాను కదా. ఏం లేదండి, మనం కామ్గా కూర్చొని బాచపట్లు వేసుకొని కూర్చొని రెండు చేతులు కలిపి, నేను ఇక్కడ షేర్ చేశాను కదా ఫొటోస్, అక్కడ ఎలా అయితే కూర్చున్నారో మీరు నిటారుగా కూర్చోలేకపోయినా పర్లేదు, కొంచెం ఆయన సపోర్ట్ తీసుకొని కుర్చీలో అయినా, వయసు పెద్దవారైతే కుర్చీలో అయినా కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అంతా బాడీ అంతా రిలాక్స్ చేసేసి, మీరు నాసికాగ్రం మీద అంటే ఒక మెడిటేషన్ అండి. ఇప్పుడు హార్ట్ ప్లేస్లో మనం దృష్టి పెట్టామంటే అదొక మెడిటేషన్ వస్తుంది. నేను చెప్పేది అంటే నాసికాగ్రం అంటే శ్వాస మీద ధ్యాస అండి, ఇది ఒక టైప్ మెడిటేషను. అదే హార్ట్ ప్లేస్లో కనుక మనం దృష్టి పెడితే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని వాళ్ళు చేస్తారు. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయండి, అంటే విపాసన అని ఇంకా చాలా ఉన్నాయి. నాకైతే ధ్యానంలో 2 టైప్స్ తెలుసండి. అంటే నాసికాగ్రం అన్న కదా, శ్వాస మీద ధ్యాస, అది పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు ఫాలో అవుతారు. అది ఎలా చేయాలంటే చక్కగా కూర్చొని మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఇంకేం ఆలోచించకూడదు. బయట మనకు చాలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి, బట్ వాటిని కట్ చేసుకుంటూ వెళ్తా మనం పీలుస్తాం కదా, సహజంగా మన ప్రమేయంతో మనం శ్వాసను తీసుకోకూడదు, అంటే గాలి పీల్చుకోకూడదు. జనరల్గా మన శ్వాస జరుగుతూ ఉంటుంది కదా, దాన్నే గమనిస్తూ ఉండాలి. అదే అండి శ్వాస మీద ధ్యాస అంటే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక్కసారి చెక్ చేసుకొని ఫాలో అవ్వండి ధ్యానం చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని చెప్పాను కదా, అక్కడ మన దృష్టిని తీసుకొచ్చి హృదయం మీద, హార్ట్ మీద పెడతామండి. చక్కగా బాడీని రిలాక్స్ చేసుకొని కూర్చొని ఏం ఆలోచనలు లేకుండా మన హృదయం మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. ఇంకా శ్వాస మీద ధ్యాస, ఇందులో ఇంకేది ఉండదండి, జస్ట్ మన హార్ట్ మీద ఫోకస్ అయి ఉంటాము. యాక్చువల్లీ ప్రతి జీవి పుట్టేటప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు మానవులు పుట్టేటప్పుడు మన హార్ట్లో ఒక జ్యోతి ఉండిద్దండి. ఆ వెలుగుని పుట్టిన తర్వాత ఈ భౌతిక విషయాల మీద కానీ, మనకుండే కామం, కోరికలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటి వల్ల మన హార్ట్లోనే ఆ వెలుగుని మనం ప్రతిబింబించడానికి ఈ మెడిటేషన్ చేస్తారండి, హార్ట్ఫుల్ మెడిటేషను. ఇది ఒక్కసారి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి, మీరు దాని నుంచి ఫాలో అవ్వచ్చండి. సో నాకైతే ఈ 2 మెడిటేషన్స్ తెలుసండి. వీడియోస్ ఫాలో అయ్యి మీకు ఏది నచ్చితే, మీకు ఏది ఈజీగా ఉంటే మీరు అది ఫాలో అవ్వచ్చు. ఇంకా మనం ధ్యానం గురించి తెలుసుకున్నాం, ధ్యానం చేయడానికి కూర్చున్నాం. ఇంకా మన మనసు ఒక చోట ఉండదు కదా, ఇంకా అది బయట ఆలోచనల వల్ల భౌతిక ప్రపంచంలోకి పరిగెడతా ఉంటుంది. మనసు గురించి చెప్పాలంటే, మనసు అనేది ఒక కోతి అని మన కవులు బాగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే అది ఒక చోట నిలవదు, ఎటంటే అటు పరిగెడతా ఉంటుంది. అందుకని మనసుని పరిపరి విధాలుగా బయటికి పోనీయకుండా అరికట్టాలి. ధ్యానం అంటే ఇంకేం లేదండి, ఒకదానిని అరికట్టడం, తీసుకొచ్చిన దాన్ని ఆత్మయందు స్థాపించడం, మనసుని భౌతిక విషయాల మీద నుంచి విరమింపజేయడం. అంటే భౌతిక విషయాలంటే డబ్బు, సంపాదన, కీర్తి ప్రతిష్టలు, కోరికలు, ఇవన్నీ చాలా ఉంటాయి మనిషి అనేవాడికి. వీటన్నిటి నుంచి బయటపడి తెలిసేయాలి మనిషిని. అంటే మనం ముందుగా కోరికలు అనేవి జయించాలి. విత్డ్రాల్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ద అవుటర్ వరల్డ్. ధ్యానం అంటే బాహ్యమైనటువంటి వృత్తుల మీద కానీ, ప్రాపంచిక విషయాల మీద మనసును పోనీయకుండా వీటి నుంచి విముక్తి చేయాలి. ఇది మొదట్లో అందరికీ సాధ్యపడదనుకోండి, కొంచెం కష్టమే అయినా వీ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్. అభ్యాసం, సాధన లేకపోతే ఇటువంటి స్థితి ఎవరికి కలగదండి. నాకు ధ్యానం అనగానే మొదటగా గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి,
మహావతార్ బాబాజీ, అలాగే మన శివుడు, రాముడు, పార్వతీమాత, సీతామాత, ఇట్లా ఒక్కరేంటి మన దేవుళ్ళందరూ ధ్యానం చేసి అంత ఎత్తుకు ఎదిగారు. వాళ్ళు మనలాగా మనుషులుగా పుట్టిన వాళ్ళే, కానీ ధ్యానం చేసి మంచి పనులు చేసి వాళ్ళు ఆ స్థాయి దాటిన తర్వాత మాత్రమే వాళ్ళు దేవుళ్ళే. ఇప్పుడు రాముడిని తీసుకోండి, మనిషిగానే పుట్టాడు, కానీ ఆయన చైతన్యం ఆయన్ని ఉత్తమ పురుషుని చేసింది, ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళి ఆయన్ని దేవుణ్ణి చేసింది. సో మనం కూడా మనిషిగా పుట్టి దేవుడు ఎదగాలి. మనం కూడా మహావతార్ బాబాజీ గారిని చేసుకుంటే ఒకసారి ఆయన గురించి తెలుసుకోండి. ఎంత గొప్ప వ్యక్తి, ఇంకా హిమాలయాస్లో ఉన్నారు. ఆయన చిరంజీవి. అలాగే మనకు తెలిసిన లార్డ్ హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి కూడా ఇప్పటికీ ఆయన బతికే ఉన్నారు, అంటే ఆయన చిరంజీవి కదా. వాళ్ళు కూడా ధ్యానం చేసి ఎంతో సాధించారు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మనం కూడా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా మన లైఫ్లో మనం ఎదగాలి. మనం ఏ విద్య నేర్చుకోవాలన్నా, అంటే ఏ పని నేర్చుకోవాలన్నా ఎవరికైనా స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉంటుంది. చేయగా మనం కొంచెం సులభం అవుతుంది, ఈజీగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఏ పని చేయాలన్నా 21 days టైం పెట్టుకోండి. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా 21 రోజులు చేసి చూడండి సాధన. ఇప్పుడు ధ్యానం ఉంది, ఫస్ట్లో చేయడానికి కూర్చుంటే ఆలోచనలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. మనం ఒక్క చోట కూర్చుంటే మనకి ఇంకా బయట ఇంకెక్కడికో వెళ్ళిపోతాం, అసలు మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినా కొంచెం టైం పెట్టుకొని అట్లీస్ట్ 15 minutes 10 minutes ట్రై చేయండి. అట్లా 21 days ఈజీ అవుతుంది, కూర్చోగలుగుతారు. నేనేం గంటలు చేయమనట్లేదు, జస్ట్ 15 minutes అని ట్రై చేయండి. మన రోజులో మన కోసం కనీసం 15 minutes మనం స్పెండ్ చేసుకోలేమా? సో ఒకసారి ఆలోచించి క్రమం తప్పకుండా 21 days ప్రాక్టీస్ చేసి చూడండి, మీలో మీరే రిజల్ట్ చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీ వాల్యుబుల్ కామెంట్ని కొంచెం టెక్స్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. అంటే మీకు ఎలా రీచ్ అవుతుంది, నేనేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే నేను కొంచెం ట్రై చేస్తున్నాను కదా, కొత్త కదా, ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.